నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. క్రీడా పోటీల్లో గెలుపోటములు సహజం. మనుబోలులో ముగిసిన క్రికెట్ పోటీలు. విజేతలకు బహుమతులు అందజేసిన అనంతరం మాట్లాడిన నెల్లూరు పోలీస్ శాఖకు చెందిన రవి తదితరులు. సంక్రాంతి వేడుకల్లో విజేతలకు బహుమతులు. ఓజిలి మండలం కురుగొండ గ్రామంలో నిర్వహించిన ముగ్గులు క్రీడా పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేసిన సూలూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ. సర్వేపల్లి నియోజకవర్గంలో అనధికార డీజిల్ విక్రయాలు. వెంకటాచలం మండలం కసుమూరులో పలువురిని పరామర్శించిన అనంతరం మాట్లాడిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. వైభవంగా నారాయణమ్మ తల్లి గ్రామోత్సవం. ఏడాది పండుగను పురస్కరించుకుని నిర్వహించిన గ్రామోత్సవంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్న భక్తులు. సంక్రాంతి పండుగల సందర్భంగా మనుబోలులో నిర్వహించిన క్రికెట్ పోటీలు ముగిశాయి. క్రికెట్ పోటీల్లో గెలుపొందిన జట్లకు దాతల సహకారంతో నగదు బహుమతులు అందజేశారు. అనంతరం అతిథులు మాట్లాడారు. మనుబోలులోని ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో గత వారం రోజులుగా సంక్రాంతి సందర్భంగా నిర్వహించిన క్రికెట్ పోటీలు ముగిశాయి. మండల స్థాయిలో జరిగిన ఈ పోటీల్లో విన్నర్ గా మనుబోలు జట్టు, రన్నర్ గా అక్కంపేట జట్టు నిలిచాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న నెల్లూరు పోలీస్ శాఖకు చెందిన రవి చేతుల మీదుగా మొదటి బహుమతి సాధించిన మనుబోలు జట్టుకు 20,000, రెండో స్థానంలో నిలిచిన అక్కంపేట జట్టుకు 10,000 రూపాయల నగదు బహుమతులను అందజేశారు. అలాగే మ్యాచ్ ఆఫ్ ది మ్యాచ్, మ్యాచ్ ఆఫ్ ది సిరీస్ బెస్ట్ బ్యాట్మెన్ తదితర బహుమతులు కూడా ఇచ్చారు. మొదటి బహుమతిని బొమ్మిరెడ్డి పార్దేశ్వర్ రెడ్డి, రెండో బహుమతిని ధనుంజయ రెడ్డి అందజేశారు. మర్రిరెడ్డి శశిధర్ రెడ్డి, వెంకట సుబ్బయ్య తదితరులు క్రీడాకారులకు బహుమతులు, హెల్మెట్లు ఇచ్చారు. ఈ సందర్భంగా రవి తదితరులు మాట్లాడుతూ పండుగ రోజుల్లో యువతకు క్రికెట్ పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. గెలుపోటములతో సంబంధం లేకుండా క్రీడల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. క్రికెట్ పోటీలు నిర్వహించిన నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. నేను నన్ను ఎవరు గుర్తుపట్టాలి అనుకుంటా వచ్చాను నేను, కానీ పిల్లలు నాతో పాటు వచ్చి క్రికెట్ ఆడిన పిల్లలందరూ నన్ను గుర్తుపట్టి నా దగ్గరికి వచ్చి ఆప్యాయంగా పలకరించినందుకు అందరికీ కృతజ్ఞతలు. ఇదే విధంగా ప్రతి సంవత్సరం క్రికెట్ అనేది ఒక అందరూ కలిసిమెలిసి ఒక క్రమశిక్షణతో క్రమశిక్షణ కోసమే అసలు గేమ్స్ అనేటివి కూడాను. మనుబోలులో నేను 20 సంవత్సరాల క్రితం వెళ్ళిపోయినా కూడా ప్రతి సంవత్సరం టోర్నమెంట్ జరుపుతున్నాం అని చెప్పినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇదే విధంగా ఇంకా కూడా జరిపి ఇంకా కొత్త పిల్లలందరినీ కూడా ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి నెల్లూరుకి రాగలిగితే నెల్లూరులో నేను నెల్లూరు డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్లో నేను యాక్టివ్గా ఉంటాను. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి కోచింగ్కి ఏదైనా నెల్లూరుకి రాగలిగితే నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వాళ్ళ టీంకి. ఏంటంటే ఇక్కడ కనీసం బాల్స్ అందించడం ఒకటే కాదు, వాటర్ ప్రతి ఒక్కరు చూసుకోవాలా. దాంట్లో గ్రౌండ్ రెడీ చేశారు. గ్రౌండ్కి దాదాపు ఒక 12,000 రూపాయలు ఖర్చు అయింది. వీటన్నిటినీ తాను దగ్గరుండి అన్నిటినీ కలెక్ట్ చేసి వాటన్నిటిని నిర్వహించడం అనేది ముఖ్యంగా ఆ టీంకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ టోర్నమెంట్, మెగా టోర్నమెంట్ నిర్వహించడానికి సహకరించినటువంటి స్పాన్సర్ అయినటువంటి బొమ్మిరెడ్డి పార్దేశ్వర రెడ్డి గారిని, అలాగే మోపూరు ధనంజయ రెడ్డి గారిని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. వాళ్ళకి ఇటువంటి టోర్నమెంట్లు నిర్వహించుకోవడానికి ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. యువత క్రీడల పట్ల ఆకర్షితులు అవ్వాలి, కానీ వ్యసనాల పట్ల ఆకర్షితులు కాకూడదు. ముఖ్యంగా ఇప్పటి కాలంలో చిన్న వ్యసనాలు, ఈజీ మనకి అలవాటు పడడం, వాటి మీద ఉంటున్నారు. వాటి నుంచి దృష్టి మళ్లించాలనే ఉద్దేశం మనుగోలులో ఒక టోర్నమెంట్ నిర్వహించడం అనేది యొక్క ముఖ్య ఉద్దేశం
దీన్ని మేము ఆల్రెడీ చెప్పున్నాము సీనియర్స్కి, వాళ్ళకందరికీ స్పాన్సర్ కూడా. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు సుబ్బారెడ్డి, సీనియర్ జర్నలిస్టు బాబు మోహన్ దాస్ తదితరులు పాల్గొన్నారు. ఓజిలి మండలంలోని కురుగొండ గ్రామంలో సొసైటీ అధ్యక్షుడు దారా అంకయ్య ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు జరిగాయి. ఈ సందర్భంగా నిర్వహించిన పోటీల్లో విజేతలకు ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ తదితరుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఓజిలి మండలం కురుగొండ గ్రామంలో సొసైటీ అధ్యక్షుడు దారా అంకయ్య ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలకు ముగ్గుల పోటీలు, క్రీడా పోటీలు ఏర్పాటు చేశారు. పోటీల్లో విజేతలకు సూలూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ వేడుకల్లో స్థానికులు అధిక సంఖ్యలో పాల్గొని తిలకించారు. అనంతరం ఎమ్మెల్యే విజయశ్రీ తదితరులు మాట్లాడారు. ఎంతో పవిత్రంగా చూస్తాం. అలాంటి పసుపు రంగుని జెండా రంగుగా మార్చి ఆయన ప్రజల గుండెల్ని, ప్రజల మన్నలాన్ని పొందిన నాయకుడు మన ఎన్టీ రామారావు గారు. అలాంటి ఆయన మీ అందరికీ తెలుసు, అప్పట్లో 2 రూపాయలకి కిలో బియ్యం తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి కూడా అండగా నిలబడిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అలాగే మహిళలు ఇక్కడ చాలా మంది ఉన్నారు. అప్పట్లో మహిళలకు కూడా మగవాళ్ళతో పాటు వాళ్ళకు కూడా ఆస్తిలో సమాన హక్కు రావాలని పోరాడిన వ్యక్తి మన నందమూరి తారక రామారావు గారు. అలాంటి వ్యక్తి ఈరోజు ఎన్నో ఆశయాలను ముందుకు తీసుకొచ్చి ఎంతో మంది పేదవాళ్ళ కోసం ఆయన ఆ రోజు శ్రమపడ్డారు. అదే ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తూ మన ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పేదవాళ్ళ కోసమే నిలబడుతూ ఈరోజు ఎన్నో పథకాలు విజయ్ నాయుడు గారు అన్ని మీకు చెప్పడం జరిగింది. ప్రతి నెల ఒకటో మీ అందరికీ కూడా 60 ఏళ్ళు దాటిన వాళ్ళందరికీ కూడా 4000 పెన్షన్ వస్తుంది. ఏ రాష్ట్రంలో ఏ స్టేట్ లో కూడా 4000 రూపాయలు పెన్షన్ ఎవరికి అందట్లేదు. అలాంటిది మన ఆంధ్ర రాష్ట్రంలో పేదవాళ్ళు అట్లే మిగిలిపోకూడదు, వాళ్ళకి మందులకు కానీ భోజనానికి కానీ మనమే అండగా నిలబడాలని చంద్రబాబు నాయుడు గారు 4000 రూపాయలు పెన్షన్లు అందిస్తున్నారు. అలాగే ప్రతి తల్లి బిడ్డను చదివించుకునే ఇబ్బంది లేకుండా ఈరోజు తల్లికి వందనం కింద 15,000 ప్రతి తల్లికి వాళ్ళ అకౌంట్ లో పడుతుంది. అలాగే ఉచిత బస్సు ప్రయాణం, ఇవన్నీ కూడా ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, లేకపోతే ప్రతి ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు కావచ్చు, లేదా రైతన్నలకు అండగా నిలబడుతూ అన్నదాత సుఖీభావ కావచ్చు. ఇవన్నీ కూడా ఎందుకు చేస్తున్నారంటే మనకి ఇంట్లో ఉన్న ఆర్థిక ఇబ్బందులు కొంతవరకు తగ్గిస్తే మనము అభివృద్ధి చెందడానికి ఒక ఉపయోగపడుతుందని మన ముఖ్యమంత్రి గారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు విజయ్ కుమార్ నాయుడు, ప్రధాన కార్యదర్శి నిరంజన్, ఉపాధ్యక్షులు శ్రీనివాసులరెడ్డి, క్లస్టర్ ఇన్ఛార్జ్ కంకణాల వరప్రసాద్ నాయుడు, నాయకులు పాడి వెంకట సుబ్బయ్య, ఖలీల్, కార్తిక్ తదితరులు పాల్గొన్నారు. సర్వేపల్లిలో టీడీపీ నాయకులు అనధికారికంగా డీజిల్ ను కల్తీ చేసి ట్యాంకర్లలో నింపి విక్రయిస్తున్నారని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. వెంకటాచలం మండలంలోని కసుమూరులో అనారోగ్యానికి గురైన వైకాపా నాయకులు ఇటీవల మృతి చెందిన వారి చిత్రపటాలకు ఆయన పూలమాలలు వేసి కుటుంబ సభ్యులు పరామర్శించారు. అనంతరం కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్తులు, సహజ వనరులు నిలువుగా దోపిడీ చేస్తున్నారని, నియోజకవర్గంలో అభివృద్ధి ఊసేలేదని విమర్శించారు. ఈయన వెంట వైకాపా నాయకులు తదితరులు ఉన్నారు. భూమి అన్యాక్రాంతమయ్యేదానికి అవకాశం ఉందా? ఈరోజు మేము పరిపాలించాం, చాలా మంది మా దగ్గరికి వచ్చారు, అయ్యా భూమి ద్వారా లేఅవుట్ వేసుకుంటాము అంటే దేవుడి భూమి తాకడానికి లేదన్నాం. ప్రజల ఆస్తులకి, దేవాలయ ఆస్తులకి రక్షణగా నిలబడ్డాం. రైల్వేకి సంబంధించి గ్రావెల్ తీసి పక్కన వేస్తే గ్రావెల్ తీసుకెళ్ళిపోతాయి, దేవాలయ భూములుంటే అమ్మేస్తే, ప్రజలకు సంబంధించినటువంటి పట్టా భూములుంటే వాటిలో టేకు చెట్లుంటే నరికేస్తే, ప్రభుత్వ ఆస్తులు ఎక్కడ పడితే అక్కడ కలిపేసుకుని వాటి మీ ఇష్ట ప్రకారం వ్యవహరిస్తుంటారు. ఒక పక్క గొలగమూడి దగ్గర సంత ఏర్పాటు చేసుకుని నెలకు 5 లక్షల రూపాయలు వసూలు చేసి గోవధను ప్రోత్సహిస్తూ ఉంటారు. ఇసుక, కల్తీ మద్యం, బెల్ట్ షాపులు, మట్టి, గ్రావెల్, అదేవిధంగా ధర్మల విద్యుత్ కేంద్రాలను తరలించేటువంటి బూడిద, ఏది దొరికితే దాన్ని అమ్ముకుంటారు. చివరికి ఏదైతే స్థానికులకు సంబంధించి పామాయిల్ ట్యాంకర్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకుంటే వాళ్ళ కడుపు కొడుతూ ఈరోజు దాన్ని ఆదాయ వనరుగా మార్చుకుని ₹1,00,00,000 పిండుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. వసూలు చేస్తారా? ఇంతకన్నా సిగ్గుమాలినటువంటి పని ఇంకొకటి ఉందా? ఎప్పుడన్నా జరిగిందా? ఎంతో మంది శాసనసభ్యులు పనిచేశారు ఈ ప్రాంతానికి సంబంధించి. ఏ రోజు ఇంత నీచమైనటువంటి కార్యక్రమాలకు ఒడిగట్టినటువంటి పరిస్థితి లేదే. కాబట్టి ప్రజల్లో ఈ రోజు స్పష్టంగా అన్ని నియోజకవర్గాలు ఒక ఎత్తైతే సర్వేపల్లి నియోజకవర్గంలో ఎన్నడూ లేనటువంటి విధంగా చాలా మంది మాట్లాడుకుంటున్నారు. ఇదే చివరి అవకాశం కాబట్టి అందినంత దోచుకొని వెళ్ళిపోవడం, అది ప్రజలదే, ప్రభుత్వందే, దేవుడిదే, ఎవరిదైనా పర్వాలే, దోచుకొని వెళ్ళిపోవడం తప్ప మరొక గత్యంతరం లేదన్నట్టుగా ఈరోజు దోపిడీ కోసమే తామని ప్రజలు ఎన్నుకున్నట్టుగా, ప్రజలు వాళ్ళకి లైసెన్స్ ఇచ్చింది ప్రజాసేవ చేయడం కాదు దోపిడీకి అన్నట్టుగా
ఈరోజు ఇష్టారీతిగా వ్యవహరించేటువంటి పరిస్థితి. కోట మండలం విద్యానగర్ లో ఎంవి రావు ఫౌండేషన్ వార్షికోత్సవం సందర్భంగా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నుంచి వివిధ రంగాల సేవలు చేసిన 50 మందికి ఆ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘన సన్మానాలు జరిగాయి. అవార్డు గ్రహీతలకు మెమంటోలు, సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే విటపు బాలసుబ్రహ్మణ్యం తదితరులు హాజరై ఎంవి రావు ఫౌండేషన్ సేవలు కొనియాడారు. ఫౌండేషన్ జాతీయ స్థాయిలో ఎదగాలని వారు ఆకాంక్షించారు. అలాగే ఎంవి రావు ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీలామోహన్ కృష్ణ, కార్యదర్శి విజయలక్ష్మిలను అతిథులు ఘనంగా సన్మానించారు. ఈ వేడుకల్లో వివిధ శాఖల అధికారులు, సంస్థల ప్రతినిధులు, మంగళగిరి, కోట, వాకాడు ఎంఈఓలు బాబు, మస్తానయ్య, నసీం అలీ తదితరులు పాల్గొన్నారు. గొప్ప విషయం. ఇది ఇలాగే కొనసాగించి ఆయనకు ప్రత్యేకత కలిగించినందుకు సేవ చేసుకుంటామని కోరుకుంటున్నాం. అంతేకాకుండా మాకు ఈరోజు మా స్నేహితుడిని అంటే మేము 10వ తరగతిలో కలిసి చదువుకున్న విజయ్ కుమార్, నేను ఆయన కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. వీళ్ళకి మా స్నేహితుడిని కలిసిన దానికి మంచి అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. అలాగే వారి యొక్క బహుమతి పోలీస్ ఆఫీసర్ ఎవరో ఉన్నారు ఇక్కడ, ఆయన పేరు తెలియదు, సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్. ఆయన మంచి కళాకారుడు, మంచి సింగర్ అని కూడా తెలిసింది. ఆయన కూడా మాకు ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటారని కోరుకుంటున్నాను సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు మన ఎంవి రావు ఫౌండేషన్ గారికి, మన సభాధ్యక్షుడికి థ్యాంక్స్ చెప్పుకుంటూ నెల్లూరులోని రామ్నగర్ లో వెలిసిన శ్రీ వైద్య వీర రాఘవ స్వామి ఆలయంలో తై అమావాస్య సందర్భంగా రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి వచ్చిన మంత్రికి ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి నారాయణ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు గిరిధర్ రెడ్డి, బొబ్బల శ్రీనివాస్, భానుశ్రీ, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ అనురాధ, జెడ్పీటీసీ మాజీ సభ్యురాలు విజేతరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మేడం కూర్చో. మేడం 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 యాక్చువల్గా ఈరోజు దర్శించుకుంటున్నాం. ఎంతో పవిత్రమైన ఆరోగ్యం సరిగా లేని వారు ఇక్కడ వచ్చి స్వామిని దర్శించుకుని వారి ఆరోగ్యం నమ్మకం పెరుగుతుంది. 4-5 సంవత్సరాల ఈ యొక్క శాసనసభ్యులు శ్రీధర్ గారిని ఎంతో బాగా డెవలప్ చేశారు. వారిని కూడా నేను అభినందిస్తాను. హెచ్చులో దీనికి జీవితాలు డెవలప్ చేసేదాన్ని ప్రభుత్వం నుంచి అన్ని సహకారం
మనుబోలు కోదండరామపురం సమీపంలోని చంద్రమౌళి నగర్ గిరిజన కాలనీలో కొలువైన గొబ్బెమ్మ తల్లికి ఆదివారం రాత్రి అర్చకులు శ్రీనివాసులు ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు గొబ్బెమ్మలు తడుతూ పాటలు పాడారు. భక్తులు పాల్గొని గొబ్బెమ్మను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా మందాటి ఈశ్వరయ్య, సుభాష్ని దంపతులు, మందాటి విమల్ తేజ, నిఖిత దంపతులు వ్యవహరించారు. ఓం బ్రహ్మ విశ్వ శివాత్మకాయ నమః. ఓం దుర్లభ రూపిణ్యే నమః. సర్వశత్రు సంహార్యే నమః. పుష్ట్యే నమః. तुष्टे नमः. आत्मानकुलदेवताय नमः. ब्राह्म्ये नमः. माहेश्वर्ये नमः. कोमार्ये नमः. वैष्णव्ये नमः. वाराख्ये नमः. अस्कजं सहितं या पृथिवी न जन्मान्तरजनीकरचारुलेखः महागणाधिपति देवताभ्यो नमः. नमो देवी देवं सर्वविघ्नविवर्जितं सर्वसिद्धिप्रदातारं वन्देऽहं गणनायकं मम काये निर्विघ्नेन श्रीमहागणपति देवता सम्पूर्णाशीर्वचनप्रादाय नमः. ओम स्कन्दपूर्वजाय नमः. ओम सर्वसिद्धिप्रदायकाय नमः. ओम कुमारगुरवे नमः. ओम लक्ष्मीगणपतये नमः. ओम श्रीमहागणाधिपति देवताभ्यो नमः. సైదాపురం మండలం చాగడం రాజపాలెం సమీపంలో ఉన్న ఎర్రసంగం గిరిజన కాలనీలో గౌరమ్మ అమ్మవారి విశేష పూజలు జరిగాయి. భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మనుబోలు మండలం కొండూరు సత్రం గ్రామంలో గొబ్బెమ్మ తిరునాళ్లు అంగరంగ వైభవంగా జరిగాయి. దీంతో గ్రామంలో సందడి వాతావరణం నెలకొంది. ఆవుల బ్రదర్స్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. వేడుకల్లో ఆవుల తులసిరామ్ యాదవ్, ఆవుల జగదీష్ యాదవ్ కుటుంబాలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాల్లో ఆవుల బాబురావు, కృష్ణం శ్రీనివాసులు, ఆవుల మురళి, గజ్జా సుబ్రహ్మణ్యం, ఆవుల కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
అభిమానం పెట్టిన వాడము జైలు కనేసి మమ్మల్ని దాపుకోమంటారు. గూడూరు పట్టణంలో వెలిసిన శ్రీ భువనేశ్వరి దేవి సమేత శ్రీ మూలాస్థానేశ్వర స్వామి దేవాలయంలో ఆదివారం అమావాస్య సందర్భంగా నందీశ్వరుడు నవగ్రహాలకు విశేష పూజలు జరిగాయి. ఈ పూజా కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని స్వామివార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. స్నానం సమర్పయామి. శ్రీ మహానందీశ్వర స్వామి దేవతాభ్యో నమః. క్షీరాభిషేకానందం నమః. రోహితాయ స్తపతే వృక్షాణాం పతయే నమో నమః. మంత్రిణేవాణిజాయ కక్షాణాం పతయే నమో నమః. భోగ్యాదినీనాం పతయే నమో నమః. కకువాయ నిషంగినేస్తేనానాం పతయే నమో నమో. నిషంగిపతే తస్కరాణాం పతయే నమో నమో. వంచదే పరివంచదే స్థాయూనా ఆదన్వాణి ప్రవదానిభ్యశ్చ భో నమో నమః. ఇచ్చిభ్యో విశుద్ధిభ్యశ్చ భో నమో నమః. సిభ్యో విద్యాయ నమో బల వికరణాయ నమో బలాయ నమో బల ప్రమదనాయ నమః. సర్వభూతనాయ నమో గుణోన్మనాయ నమః. యోగస్థానభూతేతదాతన హరేర్నాయ కిచ్చే యోగస్యవతమూర్ధః తస్య మామీకేనః హరేర్యో మాతరః తస్మారంగమాః యస్య క్షయాయ ఏమదాం ఆపో జనేదాస్పదేదం ధన్యేవదవిత ఏషాం పురుషాణాం ఏషాం పురుషాణాం ఏషాం పురుషాణామాభిప్రణీతౌ మానవభాంతమతమానోర్భకం మానవక్షంతపదమానవక్షం మానవదీపదరమోదాజన శర్మ యస్య దిపర్రాః సుయేసుదం రాజపట్టం రాజతిరరుద్దస్తవానో గణపతిభ్యశ్చ భో నమో. విలోభేభ్యో విశ్వరూపేభ్యశ్చ భో నమో నమః. మహాత్మప్రణయేభ్యశ్చ భో నమో నమః. గతిభ్యో హృదయేభ్యశ్చ భో నమః. మూలస్థానేశ్వర స్వామి దేవతాభ్యో నమః. ఓం ఓం ప్రాణాయ స్వ ఓం ప్రాణాయ స్వ ఓం ప్రాణాయ స్వ ఓం ప్రాణాయ స్వ. పూర్ణందాతి ఏకదా బ్రహ్మణ భారతి ఏకదైవ యమానమయశ్చేదో దదాతి. ఓం హిరణ్యపాత్రం పూర్ణం దదాతి తదవ్యో సానేతి ఏకదా బ్రహ్మణ భారతి ఏకదైవ యమ. గూడూరు పట్టణంలోని సొసైటీ ప్రాంతంలో వెలసిన శ్రీ నారాయణమ్మ తల్లి ఆలయంలో సంక్రాంతి పండుగ సందర్భంగా అమ్మవారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. ఏడాది పండుగను పురస్కరించుకుని గ్రామోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. మంగళ వాయిద్యాలు, విచిత్ర వేషధారణలు, నృత్యాల నడుమ అమ్మవారి పురవీధుల్లో ఊరేగారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని నారాయణమ్మ అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. క్రీడా పోటీల్లో గెలుపోటములు సహజం. మనుబోలులో ముగిసిన క్రికెట్ పోటీలు. విజేతలకు బహుమతులు అందజేసిన అనంతరం మాట్లాడిన నెల్లూరు పోలీస్ శాఖకు చెందిన రవి తదితరులు. సంక్రాంతి వేడుకల్లో విజేతలకు బహుమతులు. ఓజిలి మండలం కురుగొండ గ్రామంలో నిర్వహించిన ముగ్గులు క్రీడా పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేసిన సూలూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ. సర్వేపల్లి నియోజకవర్గంలో అనధికార డీజిల్ విక్రయాలు. వెంకటాచలం మండలం కసుమూరులో పలువురిని పరామర్శించిన అనంతరం మాట్లాడిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. వైభవంగా నారాయణమ్మ తల్లి గ్రామోత్సవం. ఏడాది పండుగను పురస్కరించుకుని నిర్వహించిన గ్రామోత్సవంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.